కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్, ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం. రాష్ట్రాల హక్కులు హరించేలా యూజీసీ కొత్త ముసాయిదా మాజీ మంత్రి బిఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. చంద్రబాబు దావోస్ పర్యటన ఖర్చు ఫుల్, పెట్టుబడులు నిల్, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. $23 లక్షల విలువ గల 76 CMRF చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. దుబాయ్ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చారు. విమానాశ్రయం వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. సింగపూర్ దావోస్ పర్యటనలను విజయవంతం చేసి భారీగా పెట్టుబడులు తీసుకొచ్చారంటూ నేతలు కార్యకర్తలు కొనియాడారు. దావోస్ లో 1,78,950 కోట్ల పెట్టుబడులపై వివిధ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. గత పర్యటనలో 40,232 కోట్లు పెట్టుబడులు రాగా ఈసారి 4 రెట్లు పెరిగాయి. తాజా పెట్టుబడులతో దాదాపుగా 50,000 ఉద్యోగాలు రానున్నాయి. మొత్తం 20 సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. గ్రాంట్స్ కమిషన్ కొత్త ముసాయిదా ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని విద్యాశాఖ మంత్రి బిఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆక్షేపించారు. రాష్ట్రాల హక్కులను హరించే విధంగా ఉన్నదని విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవనంలో ముఖ్య నేతలు యూజీసీ కొత్త నిబంధనలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ చర్చలో సబితా ఇంద్రారెడ్డితో పాటు మాజీ ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, డాక్టర్ దాసోజు శ్రావణ్, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం సబితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. యూజీసీ కొత్త నిబంధనల ప్రకారం యూనివర్సిటీ వీసీల నియామకాలు పూర్తిగా గవర్నమెంట్ చేతులకు వెళ్తుందని, గవర్నర్ ద్వారా కేంద్రం పెత్తనం చెలాయించాలని చూస్తుందని మండిపడ్డారు. దీనిని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. ఈ సిఫారసులను వ్యతిరేకించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫెడరల్ స్ఫూర్తిని కేంద్రం మంట గలిపితే ఊరుకోబోమని హెచ్చరించారు. ఫ్రేమ్ చేసి పంపిస్తున్న సందర్భంలో, రూల్స్ ఫ్రేమ్ చేస్తున్న సందర్భంలో యూనివర్సిటీస్ బీసీలకు సంబంధించి కూడా అపాయింట్మెంట్ అథారిటీ అంతా కూడా గవర్నర్కి సర్వాధికారాలు ఇస్తూ ఒక ప్రపోజల్ అనేది తయారు చేస్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు అబ్జర్వ్ చేసిందో లేదో తెలియదు, కానీ రాష్ట్రానికి ఉన్న హక్కును కూడా ఈరోజు యూనివర్సిటీలలో రాష్ట్రానికి ఉన్న హక్కును కూడా ఈరోజు హరించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న యూజీసీ ఈరోజు ప్రపోజల్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఇప్పటికున్న యూనివర్సిటీలకు ఉన్న వీసీలను అపాయింట్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గవర్నర్కి ప్రపోజల్ పంపిస్తూ చేసేవాళ్ళం. ఇప్పటికే అంతంత అధికారాలు యూనివర్సిటీలలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి అంతంత అధికారాలు ఉన్న సందర్భంలో బీసీలను అపాయింట్ చేసే అధికారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం నుండి హరించేస్తూ యూజీసీ ప్రపోజల్ పెట్టున్నారు. మరి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఇప్పటికీ కనీసం ఇది అబ్జర్వ్ చేసిందా, అసలు ఈ ఆలోచన చేసిందా, అసలు స్టడీ చేసిందా, అసలు రాష్ట్ర ప్రభుత్వం స్టాండ్ ఏంటో కూడా అర్థం కాని పరిస్థితులలో ఇంకొక 5 రోజులలో మీ నిర్ణయం ఏంటో చెప్పండి అని చెప్తున్న సందర్భంలో ఈ ప్రభుత్వానికి ఉలుకు పలుకు అనేది లేకుండా పోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా గౌరవ అధ్యక్షులు కేసీఆర్ గారు కానీ, మా కేటీఆర్ గారు కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అసలు జరుగుతున్నది ఏంటి, రాష్ట్రంలో యూనివర్సిటీస్ల మీద ఉన్న కనీసం అక్కడున్న అధికారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కోల్పోతుంది. పెత్తనం ఒకటిది, అధికారం ఒకటిది అన్నట్టు అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని స్టడీ చేయండి అని ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న అందరినీ కూడా గౌరవ ఎక్స్ ఎంపీ గారు వినోద్ కుమార్ గారితో పాటు గౌరవ పెద్దలందరినీ కూడా కలిసి స్టడీ చేయండి, మా విద్యార్థి నాయకులందరూ కూడా కలిసి స్టడీ చేయండి అన్నప్పుడు టోటల్గా వాళ్ళు ఇచ్చిన డ్రాఫ్ట్ స్టడీ చేయడం జరిగింది. చేసినప్పుడు కనీసం బీసీలను అపాయింట్ చేసే అధికారాన్ని కూడా ఈరోజు హరించేస్తున్న సందర్భంలో
రాష్ట్ర ప్రభుత్వం స్టాండ్ ఏందనేది అర్థం కాని పరిస్థితులలో దీన్ని మేము పార్టీ తరఫున కూడా సంపూర్ణంగా వ్యతిరేకిస్తున్నాం అనే దాన్ని యూజీసీకి పంపించడానికి అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారే నేనే విద్యాశాఖ మంత్రి అని చెప్తా ఉన్నారు. మరి విద్యాశాఖలో ఉన్నత విద్యలో ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలతోని ఉన్నత విద్యలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఏ విధంగా పెరిగింది అనేది చాలాసార్లు మనం డిస్కస్ చేసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న ఒక్కొక్క స్టెప్ ద్వారానే ఈరోజు యూనివర్సిటీలలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెరిగింది అనేది మనందరికీ తెలుసు. అలాంటి సందర్భంలో మళ్ళీ నిర్వీర్యం చేసే దిశగా మొత్తం అధికారాన్ని కూడా వాళ్ళు తీసుకునే విధంగా ఈరోజు ఒక్కొక్క అడుగు వేస్తున్న సందర్భంలో భవిష్యత్తులో ఇది చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఇమీడియట్గా స్పందించడానికి తీరిక ఉందో లేదో కూడా తెలియదు, కానీ రాష్ట్ర అధికారాలు హరించే విధంగా జరుగుతున్న ఈ నిర్ణయాన్ని తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం స్టాండ్ ఏందో చెప్పాలి. దావోస్ నుంచి ఉత్తి చేతులతో తండ్రి కొడుకులు తిరిగి వస్తున్నారని, పబ్లిసిటీ కోసం దావోస్ పర్యటనను ఉపయోగించుకున్నారంటూ వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ దుయ్యబట్టారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజకీయ ప్రసంగాలు, విమర్శలు తప్పితే సాధించింది ఏమీ లేదని, లోకేష్ భజనతో దావోస్ ముగిసిందన్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఎన్ని వేల కోట్లు పెట్టుబడులు తెచ్చారు. సీఎం చంద్రబాబు రాష్ట్ర ఇమేజ్ ను దెబ్బతీశారు. చంద్రబాబు లోకేష్ దావోస్ పర్యటన ఖర్చు ఫుల్, పెట్టుబడులు నిల్. దావోస్ లో కూడా లోకేష్ భజన చేశారు. జిందాల్ కంపెనీ రాష్ట్రంలో పెట్టాల్సిన 3.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలించారు. పెట్టుబడిదారులను వేధింపులకు గురి చేశారు. దావోస్ వెళ్లి రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్నారు అంటూ అమర్నాథ్ ధ్వజమెత్తారు. తండ్రి కొడుకులు మిగిలినటువంటి వారి ప్రతినిధి బృందం పక్క రాష్ట్రాలకు వస్తున్నటువంటి పెట్టుబడులను చూసి పక్క రాష్ట్రం అయినటువంటి మహారాష్ట్రకి దాదాపు 8.5 లక్షల కోట్లు, మనకి ఆనుకొని ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఒక 50,000 కోట్లు. ఇలా ఈ రాష్ట్రాల పెట్టుబడులు ఏ రకంగా వచ్చాయో చూసి వీరు మాత్రం ఉత్త చేతులతో ఖాళీగా తిరిగి వస్తున్నటువంటి నేపథ్యంలో అనేక సంవత్సరాలుగా దావోస్ పర్యటన అని చెప్పి వీరి తాలూకా పబ్లిసిటీకి ఆ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని ఏ రకంగా రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టారో, ఏ రకంగా రాష్ట్ర ప్రజల్ని వాళ్ళు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా, ఎందుకంటే 2014 నుంచి 19 సంవత్సరాల మధ్య గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వంలో వారు 5 సంవత్సరాలు 5 పర్యటనలు చేశారు. నూతనంగా గత సంవత్సరం అధికారంలోకి వచ్చి ఈ ఏడాది కూడా వారు పర్యటనకు వెళ్ళారు. కేవలం రాజకీయ ప్రసంగాలు, అక్కడ కూడా రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి విమర్శలు, రాష్ట్ర మంత్రులేమో వాళ్ళ యువరాజుని పౌడుకునేటువంటి ప్రయత్నాలు, అలాగే రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ని ముఖ్యంగా సరే రాష్ట్రంలో రాజకీయాలు మాట్లాడుతున్నారు, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉన్నారు, రాష్ట్రం తాలూకా పరిస్థితుల గురించి లేనిపోయినటువంటి అపోహలు సృష్టించేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. సరే, రాష్ట్రం వరకు అంటే అందరూ తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. కానీ ప్రపంచ వేదికల మీద మీరు వెళ్ళిన దేనికి, మీరు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన దేనికి, మీరు ఇంత హడావిడి చేసిన దేనికి, దాదాపు 15-20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు వెళ్ళి రాష్ట్రం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని పెంపొందించాల్సింది పోయి రాష్ట్రం తాలూకా అవకాశాలని, వనరుల్ని షోకేస్ చేయాల్సింది పోయి అక్కడ కూడా మీరు వెళ్ళి బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఒక రాష్ట్రానికి పెట్టుబడి రావాలన్నా రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల్ని ప్రపంచ దేశాలకు కానీ లేదా పారిశ్రామికవేత్తలకు కానీ మీరు ప్రొజెక్ట్ చేసుకొని రానున్నటువంటి కాలంలో వారు పెట్టుబడులు రాష్ట్రంలో పెట్టేటువంటి దానికి ప్రయత్నం చేయాలి. కానీ రాష్ట్రం సంబంధించి ఏదో అన్యాయం జరిగిపోయింది, రాష్ట్రం
పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఉంది. మా రాష్ట్రం చాలా పేద రాష్ట్రం అనేటువంటి ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ని రాష్ట్రం గురించి స్వయంగా ముఖ్యమంత్రి గారు ఇవ్వడం అనేటువంటిది చాలా శోచనీయం. సరే, చాలామంది పారిశ్రామికవేత్తలను కలిశారు, చాలా కంపెనీలతో చర్చలు జరిపారు. చివరికి మీరు 4 రోజుల్లో సాధించింది, మీరు ఖర్చు పెట్టినటువంటి ఖర్చు, మీ తాలూకా పర్యటన, మీ తాలూకా పబ్లిసిటీ స్టంట్స్, ఇవన్నీ దేనికి మిగిలాయనంటే ఉత్త చేతులతో ఖాళీగా తిరిగి రాష్ట్రానికి రావడానికి ఉపయోగపడాయనేటువంటిది కనబడతా ఉంది. తీరా మీరు ఇచ్చినటువంటి ప్రెస్ రిలీజుల్లో కానీ, ముఖ్యమంత్రి గారి తాలూకా ట్విట్టర్లో కానీ, లేదా పత్రికా ప్రకటనలో కానీ చివరికి ఏంటయ్యా అనంటే ముఖ్యమంత్రి గారు ఎవరితోనైతే చర్చించామో కొంతమంది ఆలోచిస్తాం, కొంతమంది ఏమో చర్చిస్తాం, కొంతమంది ఏమో చూస్తాం. ముఖ్యమంత్రి గారితో మాట్లాడినటువంటి పారిశ్రామికవేత్తలు కానీ కంపెనీలు కానీ చెప్పినవి ఏంటంటే ఆలోచిస్తాం, చర్చిస్తాం, చూస్తాం. ఇది ముఖ్యమంత్రి గారితో చెప్పినటువంటి మాటలు. సహజంగా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరితోనన్నా మాట్లాడినప్పుడు, ఏ పారిశ్రామికవేత్తను కలిసినప్పుడైనా లేదా ఏదన్నా ఒక పెద్ద కంపెనీని మన రాష్ట్రానికి పెట్టుబడి పెట్టమని చెప్పి రిక్వెస్ట్ చేసినప్పుడన్నా సహజంగా వాళ్ళు అనేది ఏంటంటే ప్రయత్నం చేస్తామంటాము, లేకపోతే చూస్తామంటాం అన్నటువంటి చెప్తారు. అదే మీకు కూడా చెప్పారు. మీరు సాధించింది ఏం లేదు. తీరా మీరు మీ తాలూకా యువరాజు అక్కడ కూడా వెళ్ళి ఆయన ముఖ్యమంత్రి అయిపోవాలి, ప్రధానమంత్రి అయిపోవాలి, ఉప ముఖ్యమంత్రి అయిపోవాలి, అక్కడ కూడా అవే ప్రసంగాలు. దావోస్ వేదిక మీద కూడా సహచార మంత్రులేమో యువరాజు గారి గురించే వారి తాలూకు మాటలు. కేవలం మీ రాజకీయ అవసరాల కోసం, రాజకీయ ప్రసంగాల కోసం ఒక వేదికను వాడుకొని మీ పబ్లిసిటీకి ఎన్నో సంవత్సరాలుగా, గతంలో మేము వెళ్ళిన తర్వాత కూడా వెళ్ళొచ్చినప్పుడు చెప్పాం, చాలామందితో చర్చించాం, 3-4 ఎంఓయూలు చేసుకున్నాం. తర్వాత జరిగినటువంటి ఎంఓయూల్ని గ్రౌండ్ చేశాం, ప్రాజెక్టులు నడుస్తూ ఉన్నాయి. తీరా మీరు చేసింది నిన్న వెళ్ళి చేసింది ఏంటంటే జేఎస్డబ్ల్యూ జిందాల్ వారు రాష్ట్రంలో పెట్టాల్సినటువంటి 3.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని మీరు పెట్టకుండా వాళ్ళు తగిలేశారు బయటికి. ఆ పెట్టుబడి అంతా కూడా ఈరోజు మహారాష్ట్రకు పోయింది. లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారం మా మీద చేసి ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను రోడ్ల మీద తీసుకొచ్చిందని కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా మెటిపల్లి పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఆయన పాల్గొని 23 లక్షల విలువ గల 76 లక్షలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 10 సంవత్సరాల పాలనలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరం కాలంలో అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారని చెప్పారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా ఎవరికి ఇస్తున్నారో తెలియడం లేదన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎత్తు పెరిగాడో తప్ప ఆలోచన పెరగలేదని, 60 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ మంచి నీళ్లు, కరెంటు సరిగా ఇవ్వలేదని విమర్శించారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏమి చేయలేదని చెప్పడం సిగ్గుచేటన్నారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 6.5 లక్షల రేషన్ కార్డులు ఇచ్చినట్లు చెప్పాడని, మళ్లీ ఇవ్వలేదని మాట్లాడడం సమంజసం కాదన్నారు. గత 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలు కానీ, తెలంగాణ రాష్ట్రాన్ని కానీ, దేశాన్ని శాసించే పరిస్థితికి కేసీఆర్ గారు తీసుకొచ్చినారు. ఎన్నో దశాబ్దాలు పోరాడి సాధించుకున్న తెలంగాణని తన కడుపులో పెట్టుకొని కేసీఆర్ గారు ఏ ఒక్క తల్లికి కానీ, ఏ ఒక్క బిడ్డకు కానీ కష్టం రాకుండా గత 9.5 సంవత్సరాల్లో అందరి కష్టాలు, ఎవరు చేయి జాచకుండా, ఎవరు ఎక్కడ పోయి అప్లికేషన్లు పెట్టుకోకుండా అన్నీ ఇంటికి పంపించిన నాయకుడు కేసీఆర్ గారు. గత 3-4 రోజుల నుండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుండి ప్రభుత్వం రాగానే వాళ్ళ ఫోటోలు వేసుకొని ప్రజాపాలన అని చెప్పేసి అందరినీ ఎండలో కూర్చోబెట్టి, ఎండలో తిప్పి, అప్లికేషన్లు తీసుకొని, జిరాక్స్లు తీసుకొని, ఫోటోలు తీసుకొని అన్ని కార్యక్రమాలు చేసినారు. దాని తర్వాత మళ్ళీ ఒకసారి కులగన అని చెప్పేసి మళ్ళీ ఒకసారి కార్యక్రమాలు చేసినారు.
మళ్ళీ ఇప్పుడు గ్రామ సేవలు అని చెప్పి పెట్టుకోండి అప్లికేషన్లు, ఎవరికి రేషన్ కార్డు ఇస్తున్నామో తెలియదు. మళ్ళీ ఒకరోజు సరే అందరికి రేషన్ కార్డులు ఇస్తున్నాం అన్న స్టేట్మెంట్. ఇందిరమ్మ ఇల్లులు ఎవరికి ఇస్తున్నారో తెలీదు. ఇందిరమ్మ భరోసా అని ఒక కొత్త కార్యక్రమం పెట్టిండ్రు. ఎందరి మంది కంటే రాష్ట్రం మొత్తం చుట్టూతా 6 లక్షల మందికి అని చెప్పిండ్రు. మరి చూస్తే కూలీలు ఎందరి మంది ఉన్నారంటే 1 కోటి మంది కూలీలు ఉన్నారు లిస్టు ప్రకారం. ఎందరి మందికి ఇస్తున్నారంటే 6 లక్షల మందికి. దీంతో ఏం జరిగిందంటే ప్రతి గ్రామంలో మహిళల అర్తనాదాలు, ఏడుపులు, సగం మంది పేర్లు లేవు. ఎవరు అప్లికేషన్ పెట్టుకున్నారో మళ్ళీ ఒకసారి అప్లికేషన్ పెట్టుకోండి అంటారు. మరి ఇంతకీ ప్రజాపాలనలో పెట్టిన అప్లికేషన్లు ఇప్పటివరకు స్క్రూటినీ చేసినారా అంటే వీటిని ఇప్పటికీ ఆన్లైన్ చేయలేదు, స్క్రూటినీ చేయలేదు. ప్రపంచం అంతా ఆన్లైన్ నడుస్తూ ఉంటే వీళ్ళేమో రోజు పొద్దున జిరాక్సులు, ప్రతిసారి వీళ్ళందరికీ ఒక్కొక్కరికి 100 రూపాయలు జిరాక్సులు తీయాలి, ఫోటోలు తీయాలి, మళ్ళీ ఒకసారి పోయి ఇవ్వాలి. మొన్నటి వరకు అదేవిధంగా రైతులు రుణమాఫీ కోసం రైతులను తిప్పినారు. అది కూడా సగం వరకు రుణమాఫీ జరగలేదు ఇప్పటివరకు. దానికి తోడు దారుణం ఏమంటే ఇవాళ తెలంగాణ ప్రజలు ఒకరినొకరు చూసుకొని కొట్లాడుకునే పరిస్థితి తీసుకొచ్చినారు వీళ్ళు. నా పేరు వచ్చింది, ఈయన పేరు రాలేదు, ఈయన పేరు ఎందుకు వచ్చింది, నా పేరు రాలేదు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో తెలంగాణ ఇవాళ ఉందంటే ప్రజల్ని అడుక్కునే వాళ్ళలాగా చూస్తున్నాడు ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రి. పోయి అక్కడ అధికారులని అడుక్కోవాలి మనం, అక్కడున్న కొందరు వెధవ నాయకులని అడుక్కోవాలి మనం. ఆ దౌర్భాగ్యమైన పరిస్థితికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రజల్ని ఈడ్చుకొచ్చినాడు. దయచేసి నేను ప్రజలకి ఒక శాసనసభ్యునిగా మీ తమ్ముళ్ళ, మీ కొడుకులా కోరుతా ఉన్నా, కొరుట్ల కాన్స్టిట్యున్సీలో ఉన్న అందరు ప్రజల్ని ఎవరి ముందులా మీరు చేయి జాచాల్సిన అవసరం లేదు. అది మన హక్కు. మేము మీకోసం నిల్చుంటాం, మీకోసం పోరాడతాం. ఎవరి ముందర మీరు తలదించాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్దోళ్ళనే తన్ని తెచ్చుకున్న తెలంగాణ మనది. గత 9.5 ఏళ్లలో ఏ రోజు కూడా మీరు పెన్షన్ కొరకు చేయి చాచాల్సిన అవసరం లేకుండింది. రైతు బంధు కోసం చేయి చాచాల్సిన అవసరం లేకుండింది. కళ్యాణ లక్ష్మి కోసం చేయి చాపాల్సిన అవసరం లేకుండింది. ఎట్లాంటి స్కీమ్ అయినా కూడా కేసీఆర్ గారు మీ ఇంటికి దగ్గరికి తీసుకొచ్చి మీకు చేరేటట్టు చేసినారు. ఆఖరికి సమగ్ర కుటుంబ సర్వే చేస్తే కూడా మీ ఇంటికి వాళ్ళు వచ్చినారు తప్ప మీరు ఎవరింటికి పోవాల్సిన అవసరం లేకుండింది. ఇవాళ అదే మిమ్మల్ని రేవంత్ రెడ్డి రోడ్డు మీద నిల్చోబెట్టి మిమ్మల్ని రోజు కష్టపెడతా ఉన్నాడు. దయచేసి నా కొరుట్ల కాన్స్టిట్యున్సీ ప్రజలందరినీ వేడుకుంటా ఉన్నాను, మీ పక్షాన నిల్చొని పోరాడడానికి మేము ఉన్నాము. దయచేసి ఎవరి ముందర చేయి చాచాల్సిన అవసరం లేదు, ఎవరి ముందర తలదించాల్సిన అవసరం లేదు. పోరాడి సాధించుకుందాము మనకు రావాల్సినవన్నీ కూడా. కేసీఆర్ గారు మన తెలంగాణ సమాజం, కేసీఆర్ గారు వచ్చినప్పుడు 60,000 బడ్జెట్ని 3 లక్షల కోట్ల బడ్జెట్కి తీసుకొచ్చినారు కేసీఆర్ గారు. అంటే మన ఆర్థిక పరిస్థితులు కూడా చాలా మెరుగైనాయి. ఇవన్నీ కూడా మనకి వస్తాయి. కేసీఆర్ గారు మొట్టమొదటి నీళ్లు కేసీఆర్ గారు తీసుకొచ్చినారు మనకు ఆఖరికి తాగడానికి. మనకు కావాల్సిన కరెంటు కేసీఆర్ గారే తీసుకొచ్చినారు. మనకు కావాల్సిన రైతు బంధు కేసీఆర్ గారే తీసుకొచ్చినారు. మనకు కావాల్సిన రైతు బీమా కేసీఆర్ గారు తీసుకొచ్చినారు. మనకు కావాల్సిన కళ్యాణలక్ష్మి కేసీఆర్ తీసుకొచ్చినారు. అన్నీ కూడా కేసీఆర్ గారు రెడీగా పెట్టినారు. ఈ దద్దమ్మ ప్రభుత్వం కనీసం చిన్న చిన్న పనులు కూడా చేతగాలేకపోతున్నాయి. వాళ్ళు చేయలేకపోతున్నారు. తప్పకుండా మీకోసం మేము నిల్చొని పోరాడతాము. దయచేసి మీ మధ్యలో మీరు చిచ్చులు పెట్టుకోకండి. దయచేసి మీరు కొట్లాడుకోకండి. దయచేసి మీరు ఎవరి ముందర చేయి చాపాల్సిన అవసరం లేదు. తప్పకుండా నిల్చొని పోరాడి సాధించుకుందామని చెప్పి మీ అందరిని కోరుతాం. జై తెలంగాణ. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ రాష్ట్ర గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఉంది కదా, ఒక రోజు కూడా ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. సో ఈ రోజు ఎందుకు ఇంత రాతంతం చేస్తారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాబ్లం ఏంటంటే ఎత్తెత్తుకున్నాడు అంటే బాగోదు. పెద్ద మనిషి, ఆలోచన తక్కువ ఆయనకి. నిన్న ఆఖరికి 6.5 లక్షల రేషన్ కార్డులు ఇచ్చినట్టు అసెంబ్లీ సాక్షిగా మా మాజీ మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పినారు. గతంలో ఇవ్వలేదు. మీరు 60 ఏళ్ళు పాలించి దుర్మార్గంగా కనీసం కరెంట్ ఇవ్వని వెధవలు మీరు, కనీసం ప్రజలకు మంచినీళ్ళు తాగడానికి మంచినీళ్ళు ఇవ్వాలని సన్నాసులు మీరు, ఇంకా కేసీఆర్ గారు ఇవ్వలేదని చెప్పేసి మాట్లాడడం దౌర్భాగ్యం. రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాం కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పొడవు ఎక్కువ కానీ ఆలోచన తక్కువ అయింది. ఆయనకి వెళ్ళి ఇప్పుడు మంత్రి కదా మీరే, దయచేసి నీ ఆఫీసర్ని పిలిచి ఎన్ని ఇచ్చినారో ఎన్ని ఇవ్వలేదో కనీసం కొద్ది ఆలోచన చేసి అది కనీసం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్, ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం. రాష్ట్రాల హక్కులు హరించేలా యూజీసీ కొత్త ముసాయిదా మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి.
చంద్రబాబు దావోస్ పర్యటన ఖర్చు ఫుల్, పెట్టుబడులు నిల్. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. 23 లక్షల విలువ గల 76 CMRF చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్.